ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 12 ఏండ్ల సుపరిపాలన సందర్భంగా అస్మాంఘాడ్ ఎస్బీహెచ్ కమ్యూనిటీ హాల్లో భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్బా అధ్యక్షురాలు మంజులారెడ్డి ఆధ్వర్యంలో వంటల పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి। ఈ సందర్భంగా పోటీలలో ప్రతిభ కనబరించే విజేతలుగా నిలిచిన మహిళలు విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, నరసింహ, హరిగౌడ్, దశరథి లక్ష్మి పార్టీ నాయకులు పాల్గొన్నారు। మోదీ గారి నాయకత్వంలో దేశం సాధించిన అభివృద్ధి సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది। ఇలాంటి ప్రతి విషయంలో మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఆయన చాలా సంక్షేమ పథకాలు, ఎస్పెషల్లీ మహిళలకైతే చాలా సంక్షేమ పథకాలు పెట్టారు। అది కూడా ఆయన అండగా ఉంటూ మన దేశం ముందుండేటట్లు ఎలాంటి పండగ సిచ్యువేషన్ వచ్చినా మనం తట్టుకొని ముందుకు వెళ్తామని మనం ప్రూవ్ చేస్తూ మొత్తం మహిళల చేతుల్లోనే ఉంటుంది। కానీ మీరంతా సపోర్ట్ ఉంటూ ఈ దేశాన్ని కూడా ముందుకు నడిపిస్తారని నేను ఆశ। అందరికీ ధన్యవాదాలు। ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ముందుగా చెప్పాలంటే మన పేదోపల నరేంద్ర మోదీ గారు ముందు నుంచి అయినా ఆయిల్ తగ్గిస్తూ మన విలేజ్కి చిరుధాన్యాలు ఉపయోగించాలని ముందు నుంచి చెప్తున్నారు। మామూలుగా మొన్న మనకి యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు అందరికీ గ్యాస్ ప్రాబ్లం అయింది, అలాగే ఆయిల్ దిగుమతి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయినప్పుడు మనకు పాండమిక్ సిచ్యువేషన్ వస్తుందన్న సమయంలో ఇలాంటివన్నీ మనకు తెలిసిందనుకోండి, ఆయిల్ ఎన్ని వంటలు మన మహిళలైతే తెలుస్తాయి, ఇలాంటివి ప్రత్యామ్నాయంగా చేస్తూ ఇవే మనకు పోషకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి। ఇది ముందు నుంచి ఉన్నది మన పూర్వకాలం। దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వారు అనేక కార్యక్రమాలు పాల్గొన్నారు। అందులో భాగంగా ఇప్పుడు చెప్పినటువంటి సహజ సిద్ధమైనటువంటి వంటకాల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందేటువంటి ఒక కార్యక్రమం భాగంగా ఈరోజు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి పాత పద్ధతులైన ఒకసారి మళ్ళీ వాటిని ఆచరణలో తేవడానికి ఇవన్నీ కూడా మేము ముందు ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేసి మీకు తెలియని విషయం ఏం లేదు, కాకపోతే మీరు పక్కన పెట్టినటువంటి విషయం, నెగ్లెక్ట్ చేసినటువంటి విషయం, దానికి కారణంగా ఎన్నో అనారోగ్యాలు